त्रैगुणञ्च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं। श्रीविष्णुं जगतं नाथं ज्ञानप्राकाशमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री मात्रे नमः। వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశిలో రవి సంచారం చేసే నెల రోజుల పాటు ద్వాదశ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఎప్పటి నుంచి రవి ధనుస్సు రాశిలో సంచారం చేస్తాడు, ఎప్పటిదాకా సంచారం చేస్తాడు, ఎటువంటి విషయాల మీద కారకత్వం మీద తన ఫలితాలను చూపిస్తాడు అనే అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రమణం. ప్రతి నెల కూడా రవి భగవాన్ ఒక రాశి మారుతూ ఉంటాడు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మేష రాశిలో మారినప్పుడు మేష సంక్రమణం, వృషభ రాశిలో ఉన్న వృషభ సంక్రమణం, ఇలా ఏ రాశిలో మారితే ఆ సంక్రమణం పేరుతో పిలుస్తుంటాం. ఈ నెల 15వ తారీఖు రాత్రి వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి రవి సంచారం మొదలు పెడతాడు. దీన్నే ధనుస్సు సంక్రమణం అంటాం. ఈయన ఈ సంచారం మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మీద, అంటే 30 రోజుల పాటు 9 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. 16/12/2024 నుండి 14/1/25 దాకా. ఇది ఈ రకంగా ఈయన సంచారం చేసే సమయంలో అన్ని రాశుల మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రవి సౌరమానం ప్రకారం కూడా ఒక మాసం కింద కూడా మనం చెప్తాం దీన్ని. రవికి ఎందుకు ప్రత్యేకత అంటే, రవి గ్రహరాజు, ఆత్మకారకుడు, సహజ పంచమాధిపతి, సంతానకారకుడు, తర్వాత అధికారం, పదవులు, ప్రభుత్వాలు సంబంధించిన విషయాలు, బంగారం, గోధుమలు, ధాన్యాల్లో గోధుమ, ఈ ఆరోగ్యం, వైద్య వృత్తి, ఇవన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. ఇంతటి విశిష్టమైన రవి ఆత్మకారకుడైన గ్రహం మకర రాశిలో సంచరించే సమయంలో, అంటే ధనుసు రాశిలో సంచరించే సమయంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు? ఎందుకంటే రవి అష్టమాధిపతి. ఈ అష్టమాధిపతి వ్యయస్థానంలో సంచారం ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ప్రయాణాల విషయంలో ఎలా ఉంటుంది, అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతికూలత తొలగించుకుంటే ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి. మకర రాశి అంటేనే మనకి న్యాచురల్ బ్యూడక్స్లో కర్మస్థానం, అధిపతి కూడా కర్మాధిపతి శని. మకర రాశిలో మన ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలకు సంబంధించిన వాళ్ళందరికీ మకర రాశి అవుతుంది. వీరికి రవి మకర రాశి వారికి అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి అయ్యి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమాధిపతి వ్యయస్థానంలో సంచారం ఒక విపరీత రాజయోగం అయినప్పటికీ, అంటే ఆకస్మిక సంఘటనలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అలాగే ముఖ్యంగా ఎలాంటంటే, మీకు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగపర విషయాల్లో స్థాన మార్పులు ఉండటం కానీ, లేకపోతే దూరదేశ ప్రయాణాలకు వెళ్ళటం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, ఇలాంటివన్నీ కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొంతమంది మనం చేసే పని నచ్చక ఉద్యోగం సడన్గా మారచ్చు, ఆకస్మిక సంఘటనలు జరగచ్చు, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు, హాస్పిటల్‌కి పాలవడం, హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు రావడం, వైద్య ఖర్చులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా కూడా అష్టమ భావనంగానే మనకి ఆకస్మిక విషయాలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ భావం వ్యయస్థానం, ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే ఆకస్మిక సంఘటనల వలన మనకి ఖర్చులు పెరిగే అవకాశం, అది విదేశాలకు వెళ్ళటం వలన అవ్వచ్చు, హాస్పిటల్‌లో జాయిన్ వైద్య ఖర్చులు అవ్వచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల సంతాన సంబంధమైన విషయాల కోసం ఖర్చు పెట్టొచ్చు, ప్రయాణాల కోసం ఖర్చు పెట్టొచ్చు. ఇలా వీటన్నిటి రకంగా కొంచెం ఒక రకమైన ఒత్తిడిగా కూడా ఉంటుందని చెప్పవచ్చు మీకు ఈ సమయంలో. స్థాన చలనం వలన ఖర్చులు అవ్వచ్చు. కాబట్టి ఈ ఖర్చులు వచ్చినప్పుడు కూడా ఇదవ్వకుండా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే గనక చాలా మటుకు మనం వీటిని అధిగమిస్తామని చెప్పొచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఆరోగ్యపరంగా కొంచెం ఉష్ణశక్తి పెరగటం గానీ, భయాందోళనలు పెరగటం, ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంది కాబట్టి, బంధువుల రాకపోకలు ఎక్కువ రావడం వలన ధన నష్టం జరగటం గానీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ వీలైనంత వరకు మనసును సంకష్టపరుచుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎటువంటి కొత్త పనులు కూడా వీలైనంత వరకు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది ఈ సమయంలో. ఎందుకంటే మీకేంటంటే కాళ్ళకి సంబంధించిన, తొడల దగ్గర సంబంధించిన ఇలాంటి నొప్పులు రావటం గానీ, వాత సంబంధమైన నొప్పులు ఉండటం, అలాంటి వలన కొంచెం ఇబ్బందులు కలగటం,
ప్రయాణాలకి, లేకపోతే ఎక్కడికి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉండే పరిస్థితి రావటం. ఏదో ఓ రకంగా రకరకాల విధాలతో మనకి ఈ మాసం అంతా గడుస్తుంది. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ విషయాలు ఏది మనం ప్రత్యేకంగా చెప్పలేం. ఏదైనా జరగవచ్చు. అష్టమ భావం అంటేనే ఆకస్మిక విషయాలు. కాబట్టి ఖర్చులు ఉంటాయి కాబట్టి అది మంచిగా అవ్వచ్చు ఖర్చు పెట్టడం. ఒక్కొక్కసారి మనకి నష్టాన్ని కలిగించేవి గూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనం అధిగమించాలంటే ఏం చేయాలి? ఈ మాసం అంతా గూడా మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం చాలా ఉత్తమమైన ఫలితాలిస్తుంది. అలాగే సూర్యారాధన చేసుకోవడం, సూర్య భగవాన్ ఆరోగ్యం కోసం ఆరోగ్యం భాస్కరాదిత్య అన్నారు కాబట్టి ప్రతిరోజు గూడా సూర్యారాధన చేసుకోవటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని వీలైన సార్లు సూర్యోదయ సమయంలో చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ రుణ, రోగ, శత్రు బాధలు గూడా తొలుగుతాయని ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆ సూర్యనారాయణ ఆరాధన అధికారంలో గాని, ఉద్యోగ సంబంధమైన విషయాలకు ఫలితాలు రావాలంటే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం వదిలి సూర్యుని యొక్క ద్వాదశ నామాలు పఠించడం వల్ల ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం పొందగలుగుతాం. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము ఇచ్చే జ్యోతిష్ శాస్త్ర విషయాలు మీకు అందాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్‌గా మీకు అందుతాయన్నమాట. మరొక ఆసక్తికర విషయం మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.